నమస్తే అండి. నేను మీ పావని. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఉదయాన్నే పేరెంట్స్ చేయాల్సిన పనులేంటో తెలుసా? ఇవి పాటించండి. తప్పకుండా మీ పిల్లలు మిమ్మల్నే రోల్ మోడల్‌గా తీసుకొని మంచి ఎదుగుదలను పొందగలుగుతారు. ఇందులో ఎప్పుడు గూడా పిల్లలు ఎవరినో ఒకరిని రోల్ మోడల్‌గా తీసుకొని వాళ్ళలాగా అవ్వాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే. అందులో మన పిల్లలకి మనమే రోల్ మోడల్‌గా ఉన్నాము అనుకోండి. అప్పుడు పిల్లలు దృష్టిలో పేరెంట్స్‌కి మంచి మర్యాద లభిస్తుంది. ఇంకా వీళ్ళు మన పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టొచ్చు. పిల్లలు స్కూల్‌కెళ్ళి నేర్చుకునే దానికంటే ఇంట్లోనే చాలా ఎక్కువగా నేర్చుకుంటారు. అలవాట్లు కానివ్వండి, పద్ధతులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. వీటిలో పేరెంట్స్‌గా ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల కంటే ముందే నిద్ర లేవడానికి ప్రయత్నించాలి. ఉదయాన్నే నిద్ర లేచి, ఉదయాన్నే పనులన్నీ తొందరగా స్టార్ట్ చేశాము అనంటే, గందరగోళాన్ని సృష్టించకుండా ఉంటాము. ఒక రోజును మంచిగా, పద్ధతిగా, నిదానంగా స్టార్ట్ చేసిన వాళ్ళవుతాము. పైగా ఇది మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది రోజంతా మీకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. ఒక టైమ్ టేబుల్ ప్రకారం మనం రోజుని స్టార్ట్ చేయాలి అనేటటువంటి కిక్ స్టార్ట్‌ని మీ పిల్లల మనసుకి, శరీరానికి అందిస్తుంది. థాంక్స్ గివింగ్ నేర్పండి. కృతజ్ఞతను వ్యక్తపరచడం అన్నదాన్ని పిల్లలకు మనము నేర్పించాలి. ఇప్పుడు చూడండి, మనకు ఉండేటటువంటి ఈ సోర్సెస్ అన్నీ కూడా, వనరులన్నీ కూడా, అంటే నీరు, వాటర్, ఇలాంటివన్నీ కూడా వేటిని మనము వృధా చేయకూడదు. ఇంకా గాలి, ఇక్కడున్నటువంటి నేల, వీటన్నిటిని మనము శుభ్రంగా ఉంచుకోవాలి. వీటన్నిటిని మన ఒంటిపైన మనమే శ్రద్ధగా ఉండాలి అనే విషయాలన్నింటినీ కూడా పేరెంట్స్‌గా మనము వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా పిల్లలకి తెలియజేయాలన్నమాట. ఇప్పుడు నీటిని వృధాగా వాటర్ ఓపెన్ చేసేసారనుకోండి, ఇది నీరన్నది చాలా ప్రీషియస్. వీటిని మనం వేస్ట్ చేయకూడదు. మనకు ఉన్నాయి గదా! ట్యాంక్‌లో ఉన్నాయి గదా! అక్కడున్నాయి గదా! ఇక్కడున్నాయి గదా! అని కూడా అంటారు వాళ్ళు. కానీ ఏంటంటే ప్రీషియస్ సోర్సెస్, ఆ వనరులన్నింటినీ మనం కాపాడుకోవాలి ఫర్ అవర్ ఫ్యూచర్. ఇవన్నీ ఇచ్చినందుకు గాడ్‌కి థాంక్స్ అని చెప్పి చెప్పడం కానివ్వండి. ఇలాగా ప్రతి ఒక్క విషయంలో దేని నుంచి అయితే వాళ్ళు ఏదైనా ఒకటి పొందుతారో, పొందినప్పుడు దానికి తగినటువంటి కృతజ్ఞతను ఇవ్వమని చెప్పి చెప్పాలి. ఉదయం లేవగానే చిరాకుగా ఉండడం, ఇలాంటివి అస్సలు చేయకూడదు. మనము రోజును ఎప్పుడు కూడా సంతోషంగా ప్రారంభించడానికి ప్రయత్నం చేయాలి. మనము ఈ చిరాకు, కోపం ఇలాంటి వాటిని తగ్గించుకోవడం కోసం ముందుగా మెడిటేషన్, యోగా లాంటివి చేయడం, ఇంకా ఎక్సర్సైజెస్ లాంటివి, ప్రాణాయామ లాంటివి చేస్తే కోపం తగ్గించుకొని ఇంకా మీరు ఫిట్‌గా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అదేలాగా మీరు వ్యాయామాలు చేయడం చూశారు అనంటే పిల్లలు కూడా అలా చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు హెల్తీగా, ఫిట్‌గా, మానసికంగాను, ఫిజికల్‌గాను ఫిట్‌గా ఉండడానికి మంచి అవకాశాలుంటాయి. కాబట్టి పొద్దున్నే లేస్తే చిరాకు మొఖం కాకుండా సంతోషంగా ఉండడానికి, ఫిట్‌గా ఉండడానికి చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ ఎక్సర్సైజెస్ అన్నవి కానివ్వండి, ఇలా ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం నేర్పించాము అనంటే దీర్ఘకాలంలో వాళ్ళకి స్ట్రెస్ కానివ్వండి, హై బ్లడ్ ప్రెషర్స్ పొద్దున్నే చదివే అలవాటును నేర్పండి పిల్లలకి. అప్పట్లో అయితే ఇలాగే చేసేవాళ్ళు. 5:00 లేపి చదివించడం కానివ్వండి, వాళ్ళకి ఇవన్నీ చేయించడం లాంటివి చేసేవాళ్ళు. ఇప్పట్లో 7 అయితే 8:00కి స్కూల్ అయింది అనంటే 7కి లేపి క్విక్‌గా స్నానం చేపించి ఏదో అంత బ్రేక్‌ఫాస్ట్ పెట్టి పంపించేస్తున్నారు. సో, అలా చేయకూడదు. మనం పొద్దున్నే బుక్స్ ఓపెన్ చేసి చదవడం అన్నదాన్ని వాళ్ళకి నేర్పించాలి. ఒకవేళ మనం పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానివ్వండి, ఏవైనా మంచిగా రోజుని స్టార్ట్ చేసేటటువంటి బుక్స్ కానివ్వండి, భగవద్గీత ఇలాంటివి, రామాయణం ఇలాంటివి ఏదైనా స్టార్ట్ చేసి చదువుతున్నాము అనంటే పిల్లలు కూడా ఇంట్లో అందరూ చదువుకుంటున్నారు కాబట్టి మనం కూడా చదువుకోవడానికి ట్రై చేయాలి అనే విషయాన్ని వాళ్ళకి బుక్ చదవడం అన్నది మంచి కిక్ స్టార్ట్‌గా ఉంటుంది రోజు. సో, కాబట్టి అలా బుక్స్‌ని చదవడాన్ని ఎంకరేజ్ చేయండి పొద్దున్నే. మంచి బుక్స్ చదవడం వల్ల మంచి విలువలను నేర్చుకున్నటువంటి పిల్లలుగా తయారవుతారు.
ఉదయాన్నే లేవగానే ఆ రోజు ఏమేం చేయాలో ఆ టైం టేబుల్ని వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేయండి. ఎందుకు అనంటే ఇప్పుడు డైరీలో సైన్ చేయడం కానివ్వండి, ఇవాళ మార్నింగ్ మీరు రేపు ఏమేం చేయాలి స్కూల్లో కానివ్వండి, లేదా ఈరోజు మొత్తానికి మీరు ఏమేం చేయాలి అన్నది ఒకసారి డిస్కస్ చేసి పంపించారు అనంటే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. మార్నింగే సో మనము నేర్చుకుంటున్నాం కాబట్టి మమ్మీ చెప్పింది ఇది చేయాలి, అది చేయాలి అనే విషయాన్ని ఒక్కసారి మనం రివైజ్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి మార్నింగ్ మనం వీటిని గుర్తు చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఆ రోజంతా వాటిని గుర్తుపెట్టుకొని దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని ఒక టైం టేబుల్ ప్రకారం వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటప్పుడు ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం వాళ్ళకు ఉండదన్నమాట. సో కాబట్టి వాళ్ళు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారు. పొద్దున్నే మీరు అస్సలు చేయకూడని విషయం ఏదన్నా ఉంది అని అంటే ఫోన్ చూడడం, ఇంకా టీవీ చూడడం, ఇలాంటి వాటిని పొద్దున్నే అస్సలు చేయకూడదు. అలాంటి వాటిని చూసుకుంటూ కూర్చున్నారు అని అంటే వాళ్ళు కూడా రేపు పొద్దున్న లేచి కూర్చుంటానే మనం ఫోన్ చూడాలి, టీవీ చూడాలి అనే ఆలోచనలో ఉండిపోతారు. పొద్దున్నే ఎలాగైనా ఏదైనా వర్క్స్లోకి వెళ్ళాల్సిన పని ఉంటుంది కాబట్టి వాటికి అనుకూలంగా వాటికి ఉపయోగపడే విషయాలను మాత్రమే చేశారు అని అంటే అవి మీ పిల్లల్లో కూడా మంచి అలవాట్లను నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఉదయాన్నే హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయడం కానివ్వండి, వాటర్ ఎక్కువగా తీసుకోవడం కానివ్వండి, జ్యూసెస్ లాంటివి, ఫ్రూట్స్ లాంటివి, వెజిటేబుల్స్ లాంటివి, మనకి బాగా ఈజీ డైజెస్టబుల్ ఫుడ్స్ లాంటివి ఇవ్వడాన్ని నేర్పించండి. మీరు తినండి, మీ పిల్లలకి పెట్టండి. సో అప్పుడు వాళ్ళు హెల్దీగా, వాళ్ళ మైండ్ సెట్ హెల్దీగా ఉంటుంది, వాళ్ళు హెల్దీగా ఉంటారు, రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటారు. సో ఇలాంటి యూస్ఫుల్ పేరెంటింగ్ టిప్స్ని యూస్ చేసుకొని మీ రోజును స్టార్ట్ చేసి మీరు మీ పిల్లలకి రోల్ మోడల్గా ఉండండి. వాళ్ళు భవిష్యత్తును మంచి బాటలో నడిపిన వాళ్ళు అవుతారు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఇవ్వడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, పావని.